నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. ప్రాచీన కట్టడాలను రక్షించడానికి స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా నాగన్న బావికి వెళ్లడానికి రోడ్డు వేయాలని చెప్పారు. రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని సూచించారు. లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియజేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా నాగన్న బావికి వెళ్లడానికి పర్మిషన్ రోడ్డు వేయాలని అధికారులకు చెప్పారు. రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని సూచించారు. 4 హైమర్స్ లైట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. బావి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టడం ద్వారా బావిలో వర్షపు నీరు నిలిచి సమీపంలోని బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయని పేర్కొన్నారు. Then more water will come. So we have to do like multiple. If this is done, then say we need some sort of a So that is not included in the Infosys. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే గంప గౌధన్ అన్నారు. ప్రమాదవశాత్తు కార్యకర్తలు మృతి చెందితే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా బీమా నుండి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. కార్యకర్తలను కాపాడుకోవాలనే మంచి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాద బీమా చెల్లించారని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలోని బెక్కనూరు మండల కేంద్రానికి చెందిన జామ గౌని నవ్య మృతి చెందగా ఆమె భర్త స్వామిగౌడ్కు బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన ఆరెడ్డి సంగమేశ్వర్ మృతి చెందగా అతని భార్య ఆరెడ్డి స్వప్నలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా నుండి మంజూరైన 4 లక్షల రూపాయల చెక్కులను మాజీ ఎమ్మెల్యే గంప గౌధన్ ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంప గౌధన్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తు పార్టీ కార్యకర్తలు మృతి చెందితే వారి కుటుంబాలను రోడ్డున పడకుండా పార్టీ బీమా నుండి 2 లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలనే మంచి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రమాద బీమా చేయించారన్నారు. పార్టీ కార్యకర్తలు ఆధారపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్ గడ్డం ఇందుప్రియ పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక పెద్ద చెరువు, ప్రకృతి వనాన్ని, మత్తడి కాలువను పరిశీలించారు. కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు, ప్రకృతి వనాన్ని, మత్తడి కాలువను చైర్మన్ గడ్డం ఇందుప్రియ పరిశీలించారు. నీటి ఎద్దటి నివారణకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సరఫరా ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రకృతి వనంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికులు ఎప్పటికప్పుడు చెట్లకు నీరు అందేలా చూడాలన్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు.
కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ పర్యటించారు. ఇందులో భాగంగా లింగంపేట్ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. లింగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ పరిశీలించారు. స్లాబు మరమ్మతులు, తాగుంటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తయినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం వంటి విధానాన్ని చూశారు. రుచికరమైన వంటలు వండాలని ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు. సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సరైన సమాధానం చెప్పడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. వారికి నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులను, మందులు, సిబ్బంది వివరాలను జిల్లా ఉప వైద్యాధికారి శోభారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయని, వాటిని తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా మార్చాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. Suggested for this point that ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. నీట్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. పేపర్ లీకేజీకి కారణమైన ఎన్టీఏ చైర్మన్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీపై భారీ ఎత్తున ఆందోళన చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. నీట్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులతో భారీ స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ వరుస పేపర్ లీకేజీలతో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ అధికారుల నిర్లక్ష్యం వలన లక్షలాది విద్యార్థులు రోడ్డున పడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయాలని పేపర్కు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేసి అంగట్లో సరుకుల విద్యను వ్యాపారంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నీట్, నెట్ పేపర్ లీకేజీపై భారీ ఎత్తున ఆందోళన చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో వరుసగా లీక్ అవుతున్న ప్రశ్న పత్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలన్నారు. మన్ కీ బాత్ చెప్పే ప్రధాని ప్రశ్న పత్రాలపై, లీకేజీలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
యాక్షన్. అరే చింట్రీ గారే నూతన పీఆర్సీలో కనీస వేతనం 26,000కు నిర్ణయించాలని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. జీవో నంబర్ 60-63లలో నిర్ణయించిన విధంగా కేటగిరీ వారీలుగా వేతనాలు అమలు చేయాలన్నారు. అనారోగ్యానికి గురైన కార్మికునికి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షలు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఎస్ఎంఆర్, ఫిక్స్డ్ పే తదితర పద్ధతుల్లో ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారన్నారు. పట్టణాలు, నగరాలలో ప్రజల ఆరోగ్యం పట్ల నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బంది అడుగడుగున వివక్షకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబోయే 2వ పీఆర్సీలో కనీస వేతనం 26,000 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. జీవోఆర్టీ నెంబర్ 1037లో ప్రతిపాదించిన మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలను థర్డ్ పార్టీకి అప్పచెప్పాలన్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా వేతనం చెల్లించాలన్నారు. మున్సిపల్ యూనియన్ అట్లాగే గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ప్రధానంగా ఏమంటే వీళ్ళు చేస్తున్న కష్టానికి డబ్బులు ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీ వాళ్ళకి 4-5 నెలల నుంచి జీతాలు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏమైనా జరిగితే ప్రమాదం జరిగితే బీమా లేదు. మున్సిపల్ కార్మికుల అదే పరిస్థితి. ఇంకా పెరిగిన ఉన్న జీతాలని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా పిఎఫ్ అవి రెగ్యులర్ చేయాలా, అట్లాగే కొత్త జీతాలు జీవ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నా జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది, ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము సిఐటి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో ఇట్లాంటి పోరాటాలని ఇంకా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. పుస్తకాలు, బూట్లు, టై, డైరీ ఇతరత్ర వస్తువులు అధిక ధరలకు పాఠశాలలోనే విక్రయిస్తూ విద్యా హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే డిఈఓ కాళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఎఫ్డిఎస్, బీజేఎస్, బీసీబీఎస్, పీడీఎస్యు, జీబీఎస్, ఏఐఎఫ్డివై ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచేసి ధనార్జనే ధ్యేయంగా నడుపుతున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, బూట్లు, డైరీ ఇతరత్ర వస్తువులను అధిక ధరలకు పాఠశాలలో విక్రయిస్తూ విద్యా హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారని చెప్పారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 21 ప్రకారం కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేసి ఫీజులు తీసుకోవాలన్నారు. కానీ యాజమాన్యాలు విద్యా హక్కు చట్టం తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వేలాది రూపాయల ఫీజులు వసూలు చేయడంతో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకున్నా రేకుల షెడ్యూల్లో, అపార్ట్మెంట్లలో పాఠశాలలు నడుపుతున్నారని, విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే డిఓ కాలనీ వేలాది మందితో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. లాభార్జన ధ్యేయంగానే ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు వాళ్ళ లాభార్జన ధ్యేయంగానే ఈరోజు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలని డిఓ, ఎంఈఓలకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి రేపటి నుంచి జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు డిఓలు, ఎంఈఓలే బాధ్యత, అధికారులే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్ సంబంధించి
ఒక బుక్ సెట్ సంబంధించి 6,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికి కూడా అధికారులు చలనం లేదు. కాబట్టి రేపటి నుంచి జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యా సంఘాల తరఫున పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూళ్ల దోపిడీ, ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలలో ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్ అని, షూస్ అని, పుస్తకాలని, ముఖ్యంగా పుస్తకాల విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా 1,000 6,000 7,000 అనే విషయం తీసుకుంటూ తల్లిదండ్రుల నుంచి దోపిడీ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి. అలాగే కనీస వసతులు లేవు స్కూళ్ళలో, అవన్నీ నీళ్ళకు వదిలేసి ఇప్పుడు పుస్తకాలు వ్యాపారం, ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది విద్యా వ్యవస్థ అనేది. దీని నుంచి పేద తల్లిదండ్రులను కాపాడాలని, అధికారులు నియమ నిబంధనలు లేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని ఏరియాల రాబోయే రోజులలో విద్యాసంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. దీనికి స్థానిక అధికారులు బాధ్యత వహించాలని, ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర విదిలి ఈ పుస్తకాల విషయంలో. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.